పక్క రాష్ట్రం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అంటే భయం. ఇది పోయిన ఎలక్షన్లలో మన రాష్ట్ర ప్రజలు చేస్తున్న పాపంగా మనం భావించాలి. రాయలసీమలో పుట్టి రాయలసీమలో పెరిగి రాయలసీమ నుండి 4 సార్లు ముఖ్యమంత్రిగా ఎలక్ట్ అయి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ లిఫ్ట్ వాళ్ళకి ఇచ్చి దిష్టిని తెచ్చుకున్న చంద్రబాబు నాయుడు అంతటి దుర్మార్గుడు ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంకా పాపానికి వెడిగట్టలేదు. అదే కాకుండా పోలవరం డ్యామ్ ఎత్తుదగ్గింది, కరప్షన్ జరిగింది. ఇది సవాలు ఈ దేశ ప్రధానమంత్రి మోడీ గారే 1,00,000 సార్లు పబ్లిక్ మీటింగ్లలో చెప్పడం జరిగింది. ఆల్మట్టి డ్యామ్, ఆ డ్యామ్ లో కూడా చంద్రబాబు నాయుడికి డీల్ ఉంది. అందుకోసమే ఆ డ్యామ్ ఈపీ పవర్ పెరిగినట్టు పెరుగుతూ ఉంటే కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రేరణలో ఉన్నాడు. అదే కాకుండా ఇన్ని ప్రాజెక్టులు నాశనం చేసి రాయలసీమ ప్రజలకు తాగునీటికి సాగునీటికి కూడా ఇబ్బంది పెడుతున్న చంద్రబాబు నాయుడు పాపం పోవాలంటే దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కట్టిన దానిలో చంద్రబాబు నాయుడు తీసుకుంటాయి 3 సార్లు దబా నుంచి తేలిస్తే అతని పాపం ప్రక్షాళన అవుతుంది. అదే కాకుండా కళ్యాణదుర్గం ఏరియాలో భైరవాది తిప్ప, అప్పర్ భద్రలో ఒక విలాసాగర్ అనే ప్రాజెక్టును కర్ణాటక వాళ్ళు కడుతున్నారు. కర్ణాటక వాళ్ళు విలాసాగర్ ప్రాజెక్టును కడితే భైరవాది తిప్ప అనే ప్రాజెక్టుకు చూసుకొని నీళ్లు కూడా రావు. దీన్ని ఎటు ఆ ప్రస్తుత ఎమ్మెల్యే ఆయనకు తెలివిందో లేదో దాన్ని గాలి కలిగేశాడు. మన మేధావి కళ్యాణదుర్గం సమన్వయకర్త నీటి ప్రాజెక్టులైన బ్రహ్మాండంగా అవగాహన ఉన్న మన తలారి రంగారెడ్డి దీని మీద చొరవ తీసుకోవాలి. చొరవ తీసుకుని ఈ జిల్లా ప్రజలను కలిగిస్తే మనమంతా కూడా కలిసి సిద్ధరామయ్య దగ్గరికి పోయి అయ్యోకి పక్కగా ఉన్నాను నేను, మీరు ఈ ప్రాజెక్టులు కడితే మా కళ్యాణదుర్గం ప్రాంతానికి మా భైరవారి తిప్పకు నీళ్లు రాళ్ళు కోటి నడిచి ఆ పొలాలను ఎండిపోకుండా చూసే బాధ్యత పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీకు బాధ్యత ఉంది అని మనం తెలియజేస్తే అప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుసేని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇప్పుడు మెట్టు గోవిందరెడ్డి గారు చెప్పినట్టు ఆయన ఏం చెప్తున్నారంటే ఆయన లాంగ్వేజ్ లో ఇది ఏదో కార్యరూపం దాల్చాలి. ఊట ఒట్టి మాటలు మాట్లాడుకొని సభలు సమావేశాలు పెట్టుకొని పోతే కాదు, ఏదో కార్యక్రమం ప్రభుత్వాల పైన ఒత్తిడి తీసుకుని రావాలి అనే మాటను మెట్టు గోవిందరెడ్డి గారు చెప్పడం జరిగింది. మనం ఈ ప్రభుత్వాలు కూడా డిమాండ్ చేస్తాం. మనం ముందుండి అందరూ కలిసి వస్తే సరే లేని పక్షంలో మనం ఒక్కరమైనా పోయి సిద్ధరామయ్య మన పార్టీ తరఫున మన పార్టీ పెద్దల తరఫున అందరూ కూడా ప్రతినిధులుగా ఏర్పడి సిద్ధరామయ్య దగ్గరికి ఒక్కసారి వెళ్ళి మా అనంతపురం జిల్లాను అన్యాయం కాకుండా చూడాల్సిన బాధ్యత మీ పైన ఉంది. మీరు కట్టే ప్రాజెక్టును ఎత్తును తగ్గించండి అన్న మాటను మనమందరం కూడా మాట్లాడాలని తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలను ఉత్తరోత్తరంగా ఇంకా ముందుకు తీసుకునిపోయే విధంగా మనమందరం కూడా ఒక కార్యాచరణను రూపుదిద్దుకొని ముందుకు వెళ్లాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మా హృదయపూర్వక నమస్కారాలను కృతజ్ఞతలను తెలియజేస్తూ ముగిస్తున్నాను.